మరి ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఇక్కడ ఆమె ఏం చెప్తుంది, నేను అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళను, మా హస్బెండ్ ఇలా ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఎలిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆమెను కూడా అడుగుతారు, పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది. మీ ఇంటి మీదకి ఎవరన్నా ఒక 50 మంది రౌడీలు వచ్చి కొడితే ఇంకా చేయగలిగిన పనులు ఏమన్నా చేస్తే మీరెవరు నన్ను అడగడానికి, మీరెవరు నా మీద నిందలేయడానికి, మీరెవరు నేను గోవాలో ఇలా చేశాను అలా చేశాను అని చెప్పే అర్హత మీకేముంది, నా మీద బురద జల్లారు అని చెప్పేసి. మీరు పబ్లిక్ వచ్చారు, వాళ్ళు ఎట్లా వీళ్ళు అట్లా ఈ ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు మీడియా ఛానల్స్ కి ఎంత డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేసి పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడ న్యూస్లు అన్ని వస్తుంది, ఎన్ని ఛానల్స్ లో వస్తున్నాయి, ఎన్ని ఛానల్స్ లో వస్తున్నాయి చెప్పండి. అన్ని ఛానల్స్ వచ్చాయి. సో అందరికి డబ్బులు ఇచ్చినట్ట గంగా వాటర్ ఫిల్టర్ వేసుకుని అన్ని బూతులు తిట్టింది అంతమందిని. బీహార్ గ్యాంగ్ లో వస్తారు, అప్పుడు నా పేరును తలుచుకోండి. జాగ్రత్తగా మా మేకప్ లో కవర్ చేసుకున్న ఒక క్రూర మృగాన్ని చూస్తున్నారు కదా. వెల్కమ్ టు ఈటీవీ, నేను మీ నిర్మల. మరి ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వైరల్ గా మారింది గౌతమి చౌదరి కేసు. అసలు గౌతమి చౌదరి టార్గెట్ ఏంటి, ఆమె ఏం చేస్తుంది, ఎలాంటి విషయాల్లో ముందుకెళ్తుంది, ఎందుకు అందరి మీద ఎలిగేషన్స్ చేస్తుంది, ఈ విషయాల పట్ల మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి అసలు, ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి సబ్జెక్టు కూడా ఎలా ఉంటదంటే స్కామ్లు ఎక్కడ జరుగుతున్నాయి, సైబర్ గా నేరాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి అన్యాయం అవుతుంది, ఎక్కడ ఎలా సొసైటీ మారితే బాగుంటుంది, ఎంతసేపు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు కదా. అలాంటిది ఈ కేసులో గౌతమి చౌదరి ఇలాంటి ట్వీట్ పోస్టులు కానీ ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానీ పెట్టడం వల్ల ఏంటి అసలు, ఏంటి ఈ ఉద్దేశము మాకు అర్థం కావట్లేదు. అసలు మీడియాలో ఏం జరుగుతుంది? గౌతమి చౌదరి గురించి ఫస్ట్ వీడియో మనం చేసింది, ఆవిడ కేసు రాగానే ఫస్ట్ వీడియోలో చాలా క్లియర్ గా మనం చెప్పింది ఏంటంటే, ఇంతకు ముందు ఇలాంటి కేసులు చాలా వచ్చాయి, ఈ కేసుల్లో ఏమేం జరిగింది, ఫస్ట్ విక్టిమ్ కార్డులు వేసుకొని కొంతమంది వస్తూ ఉంటారు. అంటే అన్ని కేసులు కాదు, కొన్ని కేసుల్లో మనం అబ్జర్వ్ చేసింది, ఆ అబ్జర్వేషన్ కి ఈమె కేసుకి మ్యాచ్ అయింది కాబట్టి, సో మీ యొక్క కేసు కొంచెం ఈవిల్ మోటివ్ ఉంది దీంట్లో, మీరు వెళ్ళే ప్రొసీజర్ ఫాలో అవుతున్న ప్రొసీజర్ కరెక్ట్ కాదు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చెప్తారు, మీకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, లేదంటే కోర్టుకు వెళ్ళండి, ఇంట్లో పరిష్కరించుకోగలిగితే పెద్ద మనుషుల దగ్గర కూర్చొని పరిష్కరించుకోండి అనేదే చెప్తారు ఎవరైనా. మీడియాలోకి వచ్చి నాకు అన్యాయం జరిగింది అని చెప్పి గౌతమి చౌదరి గారు రావటం, తర్వాత కొన్ని వీడియో టేపులు ఆవిడ పబ్లిష్ చేసి రీతూ చౌదరి అనే ఒక లేడీ గురించి కానివ్వండి, ఒక యాక్ట్రెస్ గురించి కానివ్వండి, డెరోగేటరీ కామెంట్స్ చేసి వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలకి భంగం కలిగిస్తూ నోటుకొచ్చిందల్లా వాగుతూ ఈ రకంగా చేస్తున్నప్పుడు మనం రెస్పాండ్ అయ్యి నీకున్న ప్రాబ్లం ఏంటి అని క్వశ్చన్ చేయటమే కాకుండా ఆవిడ దానికి ఆన్సర్ కూడా చేయలే. ఆవిడకున్న ప్రాబ్లం అనేది ఏ మీడియా ఛానల్లో కూడా చెప్పలేకపోయింది. అవతల వ్యక్తి మీద కామెంట్స్ చేయటం, వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఇప్పుడు ప్రైవేట్ గా నడుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు ఆ కారిడార్లో, వాటిని చూపించి అనవసరమైన అక్రమ సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి వీటి గురించి ఫేక్ ప్రాపగెండా చేస్తుంది. కాబట్టి ఇంత ముందు కేసుల్లో ఇలానే జరిగింది, నువ్వు ఇంకా ముందుకెళ్తే తర్వాత నువ్వు బద్నాం అవుతావు, వాళ్ళు బద్నాం అవుతారు, నీ ఫ్యామిలీకి మంచి రెస్పెక్ట్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి మంచి రెస్పెక్ట్ ఉంది, సో ఏమైనా ఉంటే కనుక ఇలాంటి ఇష్యూస్ ఉంటే కనుక పరిష్కరించుకోండి. ఇట్లాంటి మీడియా ట్రయల్ చేసినప్పుడు అవతల టీవీ అవతల ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక రకమైన వ్యూస్ చెప్తూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడతారు. మీరే తర్వాత మీ ఈవిల్ మోటివ్ వాళ్ళకి అర్థమైందంటే గనక మీరు మార్కెట్ లో నిలబడలేరు. ఆ రోజు కూడా రెండు వైపులా మాట్లాడాం మనం, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు తీసుకునే నిర్ణయం పట్ల కూడా ఎక్కడ అవకతవకలు ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి, రెండింటిని కంపారిజన్ చేసి మాట్లాడినప్పటికీ కూడా వీటికి హర్ట్ అవుతుంది. కంపారిజన్ ఏం లేదు మేడం, దాంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ గానే గౌతమి చౌదరిది ఈవిల్ కార్నర్ ఉంది, క్రిమినల్ నేచర్ కనపడుతుంది అక్కడ అనేది చాలా క్లియర్ కట్ గా మనం బయట పెట్టాము. ఎందుకంటే మహేష్ గారు కానివ్వండి, లేదంటే వాళ్ళ ఫాదర్ కానివ్వండి, స్టార్టింగ్ డే 1 నుంచి కూడా వాళ్ళు బయటికి రాలా. మనం చెప్పింది ఏంటి, ఈ కేసుల్లో ఎడిటెడ్ వీడియోస్ అండ్ ఆడియోస్ పబ్లిష్ చేసింది. తర్వాత అవి అప్పుడేమనలేదు, అందరూ అవి చూసేసి ఏదో జరిగింది అన్నారు. మనం ఏం చెప్పాము, దీనిలో ఏముంది అని అడిగాం. అడిగిన తర్వాత అందరూ కూడా దీనిలో ఏముంది,
ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ తిట్టారు. సో మనం ముందే చెప్పాం కదా దీనిలో ఏముందనేసి, రేపు పొద్దున ఇదే ఇష్యూ వద్దని అదే ఇష్యూ అయింది. తర్వాత మనం ఏం చెప్పాం, క్యాసినోకి వెళ్తారు లేదంటే డ్రింక్ చేస్తారని అన్నాం. అన్న తర్వాత ఆవిడే లైవ్ లోకి వచ్చి నేను నా దగ్గర డబ్బు ఉంది, మా ఫాదర్ కి VVIP పాస్ ఉంది, వెళ్తాను, నా డబ్బులు నేను తగలేసుకుంటాను అంది. క్రైమ్ కాదు అది. అంటే మీరు చెప్పడం అనేది బురద జల్లినట్టుగా ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు అగ్రెసివ్ అవుతున్నారు. ఇక్కడ ఎందుకు మనం చెప్తున్నాం అని అంటే, ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ నుంచి డిఫరెంట్ థింగ్ అది. ఇక్కడ ఆమె ఏం చెప్తుంది, నేను అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను, మా హస్బెండ్ ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఎలిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆవిడని కూడా అడుగుతారు, ఏమమ్మా మీరు చేసేది ఏంటి, మీరు ఇట్లా ఉంటారు కదా, సో ఇక్కడ మీకు జరిగిన అన్యాయం ఏంటి, ఏమి అన్యాయం జరగలేదని కనపడుతుంది. మీరు అడిగితే క్వశ్చన్ ఆన్సర్ చేయట్లేదు కదా. నాకు ఈ అన్యాయం ఉంది అని అంటే ప్రజలు కానీ మీడియాలు కానీ, మీడియా అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కూడా పేదవాళ్ళు ఎవరన్నా ఇట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హక్కుని చేర్చుకొని చాలా మందికి ఈ యొక్క న్యాయం అనేది చేసింది, దగ్గరుండి న్యాయం చేసింది. అదే కాకుండా ఆవిడ మీడియా ఛానల్స్కి వెళ్ళటం కాదు, ఆవిడకి ఏమన్నా ఇష్యూ ఉంటే మీడియా ఛానల్సే ఆవిడ ఇంటికి వెళ్తాయి. PCR వ్యాన్లు తీసుకొని, అదే మీ యొక్క శాటిలైట్ వ్యాన్లు తీసుకొని మీరే వెళ్తారు ఆవిడ ఇంటికి వెళ్ళి, అమ్మ నీకు అన్యాయం జరిగిందని రోజు లైవ్ ఇస్తారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, నీ మోటివ్ వాళ్ళకి అర్థమైంది కాబట్టి గ్రాడ్యువల్ గా తగ్గిపోద్ది అని చెప్పాం. ఇప్పుడు తగ్గిపోయింది, అదే జరిగింది. 3 ఇటువంటి కేసుల్లోకి విక్టిమ్ అని పేరు చెప్పుకున్న విక్టిమ్ కార్డ్ చేపెట్టుకున్న వాళ్ళు కానీ, లేదంటే అవతల ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళు కాకుండా కొత్త వ్యక్తులు ఎంటర్ అవుతారు. ఇంత ముందున్న కేసుల్లో పోలీసుల పేర్లు చెప్పి వాళ్ళ ఉద్యోగాలు పోవడానికి కారణం అయ్యారు, వాళ్ళకి సంబంధం లేకపోయినా. జర్నలిస్టులు కొంచెం ఇబ్బంది అయింది ఇంతకు ముందు ఇట్లానే రాంగ్ ఎలిగేషన్స్ చేసినప్పుడు. ఇలాంటి పరిస్థితి దీనిలో వస్తుందని మనం ముందే చెప్పాం. అప్పటికి ఇప్పుడు వచ్చిన పేర్లు అప్పుడు ఎవరు చెప్పలేదు బయటికి, మహేష్ గారు కూడా నోటితో చెప్పలేదు. అప్పుడు మనం ముందే వార్న్ చేసాం. ఇప్పుడు వచ్చిందా? సో ఈ కేసుకు సంబంధించి వాళ్ళు కాకుండా మధ్యలో వచ్చిన ప్రతి ఒక్కరు బద్నాం అవుతూనే ఉంటారు. సో నా పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో ఎవరో కూడా శ్రీరామచంద్రులు కాదు, నా అభిప్రాయం అది. సో ఎవరో ఒకళ్ళకి ఎక్కడో కూడా చిన్న ఇష్యూస్ ఉంటాయి, అవి కెమెరా ముందుకు వచ్చి సెటిల్ చేసుకోవాల్సినంత అవసరం లేదు, మాట్లాడి సెటిల్ చేసుకోవచ్చు. ఆ యొక్క దరిద్రాన్ని కెమెరాలో చూపించుకోవాల్సిన, మనం వెళ్ళి ఇట్లా వీడియో దొరికింది అని చెప్పి అట్లా చేయాల్సిన అవసరం కూడా లేదు. నీకు జరిగిన అన్యాయం అయితే, నువ్వు ఏమన్నా అన్యాయానికి గురైతే, నీ ఇంటి మీదకి ఎవరన్నా ఒక 50 మంది రౌడీలు వచ్చి కొడితే, లేదనంటే నిన్ను ఏదన్నా ఇంకా చేయగలిగిన పనులు ఏమన్నా చేస్తే, నిన్నేమన్నా మొలస్ట్ చేస్తే, అట్లాంటి విషయాలు నువ్వు బయటకు వచ్చి చెప్పచ్చు. అంతే తప్పితే ఇది ఒక సివిల్ మ్యాటర్ని తీసుకొచ్చి మీరు మీడియాలో పెట్టడానికి కారణం ఏంటి? మీ యొక్క రాంగ్ మోటివ్ కనపడుతుంది అని చెప్పాం మనం. రాంగ్ మోటివ్ అంటే ఏంటంటే, అంటే నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నా సార్, ఇక్కడ మీడియా ముందుకు తన ఒక బాధితురాలుగా తను వచ్చింది, ఇక్కడ బాధితురాలుగా చాలా మంది వస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మీ నుంచి కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ చేసిన రోజు తన క్యారెక్టర్ ఏంటో కూడా మీరు బయట పెట్టారు, తన ఉద్దేశం ఏంటో అది బ్యాడ్ క్యారెక్టర్ కాదు కూడా మీరు ఎలివేషన్ చేయలేదు. నేను అంటుందండి, గౌతమి చౌదరి గ్యాంబ్లింగ్ ఆడుతుందా, గౌతమి చౌదరి డ్రింక్ చేసి, అసలు తన దట్ ఈస్ ఫ్రీడమ్, ఎవ్రీవర్ ఉన్న ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ గురించి కూడా చెప్పాం. నువ్వు ఎలా అయినా ఉండొచ్చు, నువ్వు తాగుతావా తాగు, డ్రింక్ నువ్వు గ్యాంబ్లింగ్ ఆడుతావు ఆడుకో, లీగల్ గా ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి ఆడుకో, ఇబ్బంది లేదు, నువ్వు ఏదైనా చేయొచ్చు, అది నీకున్న ఫ్రీడమ్. నేను అంటుంది ఏంటంటే, ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లోకి వచ్చేసరికి, ఏది మన పాతకాలపు పద్ధతులు ఈ ఉన్న ఫ్యామిలీస్ లోకి వచ్చేసరికి ఇలా మోడర్న్ గా కొంచెం బిహేవ్ చేసినప్పుడు కొన్ని లైన్స్ ఉంటాయి. అవి ఇంట్లో మనం వాళ్ళతో పాటు ముందుకు మూవ్ అవ్వాలి అంటే గనక మనం ఎందుకు పర్సనల్ గా చెప్పాం, ఎందుకంటే ఈ ఇష్యూస్ అవుతాయి స్లోగా, ఇలా మీ పొరుగు పోయిద్ది లాస్ట్ కి, అంతే తప్పితే మీకు ఏం న్యాయం జరగదు ఇక్కడ. సో మీరు ఈ ప్రాసెస్ లో ఏంటి, మేము మిమ్మల్ని ఒకటి అడగడం జరిగింది. ఇప్పుడు తను ఓకే గోవాకి వెళ్తాదా, ఎక్కడికి వెళ్తాది, మీరు కన్క్లూజన్ అంటే మీరు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ చేసిన వీడియో గురించి అవతల వాళ్ళకి మనం చేసిన తప్పు కాదు అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు, అది కరెక్ట్ అని నేను చెప్తున్నాను. ఎవరు దాన్ని సర్టిఫై, ఎందుకంటే ఆ రోజు నేను అడిగింది మీకు ఈ రోజు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇలాంటివి చెప్తూ ఉన్నారు కదా, గౌతమి చౌదరి కూడా ఇక్కడికి వెళ్తాది ఇలా చేస్తాది అని చెప్తున్నారు. సాక్ష్యం ఏంటి అంటే, నేనే కళ్ళారా చూశానని కూడా మీరు అన్నారు. చూసాము, తర్వాత చూసిన చెప్పాము. ఆవిడ అది ఇగ్నోర్ చేస్తానే తనకి తానే లైవ్ ఇచ్చుకొని నేను ఆడతాను, తప్పేంటైతే అని చెప్పి అక్కడికి ఫినిష్. నా క్వశ్చన్ కి నేను ఇచ్చిన ఆన్సర్ కి దాన్ని కన్ఫర్మ్ చేసిన ఆన్సర్ ఎవరు కన్ఫర్మ్ చేశారు? ఆవిడే కన్ఫర్మ్ చేసుకో. ఇప్పుడు వరకు చాలా విషయాలు జరిగాయి, ప్రతి దానికి ఆన్సర్ ఆవిడే ఇచ్చుకుంటా పోతుంది. అందుకే కొన్ని క్లారిటీ ఆమె చేసిన ఆ ట్యాగ్ ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్ లో, దాని గురించి ఫస్ట్ క్లారిటీ ఇద్దాం. ఒక నిమిషం అండి, దీని ఫుల్ స్టాప్ పెట్టినవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఫుల్ స్టాప్ పెట్టినండి. ఇప్పుడు ఇది ఒక ఈవిల్ కార్నర్ ని మనం బయట పెట్టి, చూడమ్మా నీకు ఇక్కడ న్యాయం జరగదు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకో, నీకు బాగా పెద్ద ఇబ్బంది అయితే
నేను ఇంకోళ్ళ కాదు, జనం వచ్చి మాట్లాడేటప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు మాట్లాడినా పట్టించుకోరండి, ఆవిడకే సపోర్ట్ చేస్తారు. ఓకేనా, మీడియా ముందు ఉంటది మొత్తం. మనలాంటి యూట్యూబ్, ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు, వీళ్ళు మాట్లాడేది వాళ్ళు ఏమంటున్నారు ఇవన్నీ పట్టించుకోరు, న్యాయం చేసే ఆ యొక్క రూట్ లోనే ఉంటారు, అలా అర్థమైపోయింది. ఓకేనా, అది ఆ యొక్క క్లైమేట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, ఆ క్లైమేట్ ఈ కేసులో లేదు. ఓకేనా, ప్రీ ప్లాన్డ్ గా చాలా క్లియర్ గా చెప్పి, అమెరికాలో జరిగిన ఒక సంఘటన, అమెరికాలో ఒక కేసు జరిగింది, జానీ డెబ్ అనేవాడి కేసులో, హీరో కేసులో జడ్జి క్లియర్ గా నీకు 6 నెలల నుంచి ఇబ్బంది అయితే 1.5 కిందటి నుంచి ఫోటోలు వీడియోలు ఎందుకు తీసుకొచ్చి పెట్టావు, నీ మోటివ్ ఏంటంటే ముందు నుంచే ప్లాన్ చేసావు. సో ఈ రకంగా ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే, మనం ఫోన్ కాన్వర్జేషన్ తో ఎవరైనా మాట్లాడేటప్పుడు బేసిక్ గా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక కామ్ రూమ్ లో ఉన్నప్పుడే మాట్లాడుకుంటారు, రోడ్ల మీద చాలా రేర్ కేసెస్, ఎక్కడ ఉన్నప్పుడు కామ్ గా మాట్లాడుకుంటారు. సేమ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు అవును కాదు అనే ఈ యొక్క పదాలని కట్ చేసి ఆడియో టేపులు యాడ్ చేసి నువ్వు పడుకున్నావు అంటే అవును ఆయన అన్నమాట, అదే కాల్లో వాటిని యాడ్ చేసి వాటిని తీసుకొచ్చి మీడియాకి ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు నిజమేని అనుకొని అది ప్లే చేస్తే పరువు ప్రతిష్టలు పోతున్నాయి. రేపొద్దున కోర్టులో అది ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళిన తర్వాత అది ఎడిటెడ్ ఆడియోను ఇంకోటి ప్రూవ్ అవుద్ది, లేదంటే అది ఎడిటెడా కాదా అని కూడా చెప్పలేని టెక్నాలజీలు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. సో అదంతా అనవసరమైన సబ్జెక్ట్. నేను అంటున్నాను, ఇక్కడ ఏమవుతుంది, పరువు ప్రతిష్టలు పోయి వెనక్కి వస్తాయా? కోర్టులో ఏం జడ్జిమెంట్లు ఇచ్చారో మొత్తం తెలుగు ప్రజానికానికి తెలియదు కదా. బయటికి వెళ్ళినప్పుడు అందరూ వాళ్ళని ఎట్లా మాట్లాడతారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ. సో ఈ రకంగా వాళ్ళకే కాదు నీకు కూడా జరుగుద్ది. సో ఇద్దరు పరువులు పోతాయి. చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే ఇంటికాడే చూసుకోండి, బయటే తీసుకొచ్చి ఊళ్ళు బయట పెట్టడం వలన వేరే వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు, వేరే కుటుంబాలు చూసి ఇన్స్పైర్ అవుతాయి. ఇట్లా మా హస్బెండ్ వీడియోలు తీసుకుని ముందే పెట్టుకుంటే రేపు పొద్దునే అంత తేడా వస్తే కనుక ఇటు చేయాలి, దరిద్రం అండి అది. ఆ కొంపలో లా మీద అట్లా నుంచొని ఉండవు, వాల్యూస్ మీద నుంచొని ఉంటాయి, అర్థమైందా మీకు? వాళ్ళకున్న ఫ్రీడమ్ మీద నుంచొని ఉండవు, మనం అక్కడ ఇచ్చే రెస్పెక్ట్ మీద నుంచొని ఉంటాయి. సో ఇవన్నీ డిఫరెంట్, లా వేరు, ఇంట్లో ఉండే ఇలాంటివి చెప్పొద్దు అంటున్నారు కదా. మరి మీరు ఇప్పుడు చెప్పేటివన్నీ కూడా అలాంటివి చెప్పొద్దు, మీరెవరు డిసైడ్ చేయడానికి, మీరెవరు మాట్లాడడానికి అని చెప్పేసి మా మీద అనవసరంగా బురద చల్లుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు మరి పెడుతూ ఉన్నారు, పోస్టులు పెడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మీరు ఇలాంటి వాళ్ళంతా బయటికి వస్తే విక్టిమ్ కార్డు ఒకటి మెడలో వేసుకొని వాళ్ళు బయటకు వస్తే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, బయట వాళ్ళు కూడా వాళ్ళ కాపురాలు కూలిపోతాయి, వాళ్ళు బ్యాడ్ అవుతారని మీరు అంటున్నారు. నాకు అర్థమైంది. ఇప్పుడు నేను అంటున్నాను, అక్కడ నీకున్న ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ మనది డే 1 నుంచి. ఆ క్వశ్చన్ కి ఆమె ఆన్సర్ చేసింది అనుకోండి, ఫినిష్, నువ్వు విక్టిమ్వి. నువ్వు ఆ ఫస్ట్ క్వశ్చన్ కి, ఇప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏమడుగుతారు చెప్పండి? నాకు న్యాయం కావాలంట. న్యాయం దేనికి కావాలి? మిమ్మల్ని ఏమని అడుగుతారు? పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు జరిగిన ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు. దానికి మీరు ఆన్సర్ చేయకపోతే వాళ్ళు ఎఫ్ఐఆర్ రాయరు కదా. మీరు ఎవరి దగ్గరకన్నా వెళ్తారు ఏదన్నా మీకున్న ప్రాబ్లం చెప్పడానికి, వెళ్ళి నుంచుంటే వాళ్ళు అర్థం చేసుకుని ఏమన్నా హెల్ప్ చేస్తారా? చేయరు కదా. అంతే కదా. ఈవిడ వచ్చినప్పుడు కూడా అదే అడిగింది, నీకున్న ప్రాబ్లం ఏంటి? నాకు ఆస్తిలో ఇష్యూస్ ఉన్నాయి, వెళ్ళి సివిల్ సూట్ వేసుకొని నీకు న్యాయంగా ఎంత రావాలో తీసుకో, జడ్జి గారి దగ్గరికి వెళ్ళి. మేము ఇప్పలేం కదా. లేదు మీకు తెలిసిన పెద్ద మనుషులు ఉంటే కూర్చొని చేసుకోండి, అయిపోయింది. ఓకే కదా. ఇప్పుడు ఆ వీడియోస్ లో ఏముంది? ఆమె పెట్టిన వీడియోస్ లో ఏమీ లేదు. వాటిని తీసుకొచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది. సో దీనికి ఆమెకున్న ప్రాబ్లంకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. అవతల ఎవరో ఒక లేడీ బిగ్ బాస్ లో ఉంది, రీతు చౌదరి గారు, ఆవిడ మీద నువ్వు ఎలిగేషన్ చేస్తున్నావు, ఆవిడ ఎలిమినేట్ అయిపోయి బయటకు వస్తే గనక నాశనం అయిపోద్ది ఆవిడ జీవితం అనే ప్లాన్ లో మీరు ఉన్నారు. దేనికి ఉన్నారు అంటే మీరు మిస్యూజ్ చేస్తున్నారు మీడియాని. వెళ్ళి మీడియా పరంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ఏమైనా న్యాయం చేద్దామో, పాపం ఏదో ఇబ్బందిలో ఉందని వాళ్ళేస్తుంటే నువ్వు ఈ ధోరణిలో ఈ యొక్క మోటివ్తో మిస్యూజ్ చేస్తున్నావు మీడియాని. సో దానివల్ల నీకు వచ్చే లాభం ఏంది? ఏమీ లేదు, కానీ అవతల వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది కదా. సో అక్కడ యువిల్ కార్నర్ కనపడుతుంది. కాబట్టి ఇలాంటి కేసులను ఎంటర్టైన్ చేయొద్దు, మనం ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే రేపొద్దున వచ్చే కేసులు నేను ఉండను, కానీ ఈ కేసు ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన కేసులకి దీనికి సంబంధం ఉంది కాబట్టి ఎలాంటి కేసులు కొంత ఇంతకు ముందు అంటే చాలా ఉన్నాయి, దాంట్లో కొన్ని ఒక రకంగా ఉంటాయి, కొన్ని ఇంకో రకంగా ఉంటాయి. వాటిలో కొన్నిటికి ఈ కేసు మ్యాచ్ అయినప్పుడు ఇలా ఉంటదని చెప్పి నేనేంటి ప్రజలకు అవేర్నెస్ ఇస్తున్నా. ఈ యొక్క కేసు ద్వారా కూడా ఎలా ఉంటాయి, మీకు ఏమైనా ఇబ్బంది అయితే కనుక లీగల్ గా వెళ్ళండి. ఇది ఇల్లీగల్ ప్రొసీజర్, ఇది
ఓకే బ్లాక్ మెయిల్ అంటారు నేను అదే అని అడుగుతున్నా. చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రీతు చౌదరి మీదే తను కేసు పెట్టడం జరిగింది కాబట్టి తన మీదే ఎలిగేషన్స్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు గీతు చౌదరి బయటికి వచ్చిన తర్వాత తన క్యారెక్టర్ డ్యామేజ్ అయింది కాబట్టి మళ్ళీ గౌతమి చౌదరి మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు. ఉంటాయి. ఆవిడ లీగల్ గా డ్యూ కోర్స్ ఆవిడ లీగల్ గా ఏ ప్రొసీజర్ ఫాలో అవుద్ది అనేది మనకు తెలియదు బేసిక్ గా. కానీ అట్లా చేయడం తప్పని అంటున్నా. నీకు ఇబ్బంది ఉంటే అటు పో అని చెప్తున్నా. అదే కదా మనం చెబితే దానికి ఇవన్నీ వచ్చాయి అనమాట. నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా? ఇప్పుడు అదే అడుగుతున్నాను నేను. ఎందుకంటే మీరు అలా అడగడం వల్ల, మీరు అలా చెప్పడం వల్ల మీరెవరు నన్ను అడగడానికి, మీరెవరు నా మీద నిందలేయడానికి, మీరెవరు నేను గోవాలో ఇలా చేశాను అలా చేశాను అని చెప్పే అర్హత మీకేముంది? నా మీద బురద చల్లారు అని చెప్పేసి. మీరు పబ్లిక్ వచ్చారు, మీరు ప్రైవేట్ గా మీరు ఒక మీ యొక్క స్పెషల్ గా మీరు మీ కేసు మీ కోర్టులో అని చెప్పి లేరు. పబ్లిక్ లోకి వచ్చి మీడియా ముందు అరుస్తున్నారు మీరు. వాళ్ళు ఎట్లా వీళ్ళు అట్లా ఈ ఆవతో పడుకుంది ఈ యొక్క చండాల మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవుతారు. నేనే కాదు, తెలుగు ప్రజలు ఎంత మందికి చిరాకు వస్తే అంతమంది రెస్పాండ్ అవుతారు. వాళ్ళకి మైక్ లేదు కాబట్టి కమెంట్ లో రెస్పాండ్ అవుతారు. లేదని అంటే కనుక వాళ్ళే మనసులో రెస్పాండ్ అవుతారు. నాకు ఈ ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఈ యొక్క కెమెరా సమక్షంలో నేను వచ్చి చెప్తున్నాను. నాకున్న నాలెడ్జ్ని బట్టి ఇది ఈవిల్ మోటివ్ ఉందనే చెప్తున్నాను. అది నా ఇష్టం. నీ ఇష్టం ఉన్నప్పుడు నా ఇష్టం. అది చెప్పండి. అంటే మీ ఇష్టం, తన ఇష్టం ఉన్నప్పుడు మీ ఇష్టంగా కూడా మీరు మాట్లాడవచ్చు అని మీరు అంటున్నారు. ఒకటి నాకు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఒక ఇష్యూని తీసుకొచ్చారు. వినండి, నా ఇష్టం ఇన్ ద సెన్స్ నేను ఏమంటున్నా, ఆవిడ ఒక ఇష్యూని తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టింది. పబ్లిక్ లో పెట్టినప్పుడు దానిలో మనకున్న డౌట్స్ ఏంటనే అడుగుతాం. మీకు ఏం ప్రాబ్లం అండి అని అడుగుతాం. ఇదిగో ఇలా ఉన్నాయి, ఇంత ముందు కేసులు ఇలా ఉన్నాయి, నేను ఎవరిని అడగడానికి అనే దానికి ఆన్సర్ వేరే ఉంటది. అది కమెంట్స్ లో పెడతారు. నేను ఎవరినంటే ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు కదా, మీరు ఎవరండి అని మీరు ఎట్లా అడగగలుగుతారు? మీరు జర్నలిస్టు, నేను ఒక అనలిస్ట్ ని, నేను ఒక సైబర్ క్రైమ్స్ కానివ్వండి లేదంటే ఇంకో అదే పెట్టారు కదా, మీరు చూసే ఉంటారు, మీ దాకా వచ్చి ఉంటది. ఎందుకంటే మనం ఫస్ట్ చేసిన వీడియోలో కూడా అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఏంటి అనే డిస్కషన్ తో మనం స్టార్ట్ చేసినప్పుడు మీరెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి అని మిమ్మల్ని క్వశ్చన్ చేశారు. మీరెవరు వచ్చినప్పుడు ఎవరైనా దానికి ఒక పబ్లిక్ లో మీరు ఏదన్నా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే రెస్పాండ్ అవ్వడానికి వాళ్ళకి డిజిగ్నేషన్ అవసరం లేదు, పిహెచ్డీలు చేయక్కర్లేదు. నీకున్న సమస్యని 10 మందికి చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళందరూ రెస్పాండ్ అవుతారు. ఏంటమ్మా నీ ప్రాబ్లము అని అడుగుతారు కదా. అదే కావాలి, నీకున్న ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నావు. కానీ నేను ఎట్లాంటి వాడిని, నీకున్న ప్రాబ్లం ఏమీ లేదని తెలుసు, ఓకే, ఇదంతా క్రిమినల్ ఇంటెంట్ తో చేస్తామని తెలుసు, కానీ నేను వచ్చి అడుగుతున్నా నేను నీకేంటి ప్రాబ్లం అని. ఒకవేళ దానికి ఆన్సర్ చేసినట్టు ఉంటే గనక 100% ఆవిడికి సపోర్ట్ వేరేగా ఉండేది. ఆవిడ దానికి ఆన్సర్ చేయలేదు కాబట్టి, అంటే ఆవిడికి తెలియకుండా ఇంకేదో ప్రాబ్లం ఉందేమో అని అడిగా నేను. లేదు, క్లియర్ అయిపోయింది. సో ఆవిడది క్రిమినల్ నేచర్ అనేది నాకు అర్థమైంది కాబట్టి దాని గురించి అనాలిసిస్ చేసి మాట్లాడుతున్నాం మనం. సార్, ఒక్క విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నా, మీరు మీడియా ఛానల్స్ కి ఎంత డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేసి పెట్టించుకుంటున్నారు? నా ఎన్ని వీడియోస్ ఉంటాయండి, మీదో ఛానల్లోనూ ఇంకో ఛానల్ పాపం వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇచ్చా. అది కూడా వద్దనుకున్నా వాళ్ళకి ఇచ్చారు. నేను ఓన్లీ మీ ఛానల్కి ఇద్దాం అనుకున్నా. ఇప్పుడు ఆవిడ న్యూస్లు అన్నీ వస్తుంది, ఎన్ని ఛానల్స్లో వస్తున్నాయి? ఎన్ని ఛానల్స్లో వస్తున్నాయి చెప్పండి? అన్ని ఛానల్స్ వచ్చాయి. సో అందరికి డబ్బులు ఇచ్చినట్ట, వాళ్ళందరికి డబ్బులు ఇచ్చి రోజు చేపిస్తున్నట్ట ఈవిడ? నాకు అర్థం కాక అడుగుతా. వేస్ట్ మాట్లాడండి. ఇప్పుడు దానికి నేను మీకు ఒకటి చెప్తానండి, చాలా సింపుల్ గా ఈ కేసులో జరగబోయేది ముందే ప్రెడిక్ట్ చేసి చెప్పాను నేను. Day 1 రోజు ఎప్పుడు చెప్పానండి? మొదటి రోజు ఏ ఛానల్లో సరిగ్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయదు, ఈవిడ బాధ మాత్రమే వేస్తున్న రోజుల్లో నేను చెప్పాను. ఏమన్నాను, ఈ యొక్క కేసుల్లోకి వీళ్ళు బాగానే ఉంటారు, లాస్ట్కి పోలీసులు అవుతారు, జర్నలిస్టులు అవుతారు, ఎవరో సెలబ్రిటీలు అవుతారు అని చెప్పాం మనం. ఫస్ట్ వీడియోలోనే చెప్పాం మనం. అదే జరిగిందా? ప్రభాస్ గారు అని చెప్పింది, ఇంకో మహేష్ బాబు గారు అంది ఒక చోట, ఇంకోళ్ళు అంది, లాగిందా? ఫిల్మ్ ఇండస్ట్రీని లాగింది. తర్వాత జర్నలిస్టులు లాగిందా? ఇప్పుడు మీరేం చెప్తున్నారు, టీవీ ఛానల్ అవుతుందా, డబ్బులు ఇచ్చేస్తున్నారా అని చెప్పి. సో ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకనంటే ఆవిడికి తట్టుకోలేకపోతుంది. ఆవిడ్ని మనం ప్రాపర్గా క్వశ్చన్ చేసి అడుగుతున్నాం, ఏమంటే మీకున్న ఇష్యూ ఏంటి అని అంటే దానికి ఆన్సర్ చేయలేక వీళ్ళు డబ్బులు తీసుకుని ఉంటారు. ఎవడన్నా మాట్లాడితే ఈ డబ్బులు తీసుకుని ఉంటాడు. ఎవరో వాళ్ళు అడుగుతారండి, అడగకుండా ఎట్లుంటారు? ఏమమ్మా నీకు ఏంటి ఇష్యూ, రోజు ఇది ఏంది దరిద్రం ఏంది, టీవీలో ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి, స్టేట్లో ఇంక ఏ సమస్య లేనట్టు ఇదేంది అని చెప్పి నేను లేదా ఇంకోళ్ళు అడగటం కాదు, ప్రజలే కమెంట్లో అడుగుతున్నారంట. ఒక పెద్ద టీవీ ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్ అన్నారు, అమ్మా మమ్మల్ని అమ్మ నా బూతులు తిడుతున్నారు, ఇక్కడ ఇలాంటివి మీలాంటి సబ్జెక్టులు వేస్తుంటే
కుక్కల్ని తిట్టినట్టు తిడుతున్నారు మమ్మల్ని, చాలా చండాల బూతులు తిడుతున్నారు, మిమ్మల్ని తిట్టాల్సిన తిట్లు మమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని అనాలిసిస్ చేస్తున్నందుకు అని చెప్పి పెద్ద సీనియర్ జర్నలిస్టే అన్నాడు అన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ జరుగుతాయని మొదటి రోజు చెప్పి, ఎందుకు ఇంతకుముందు చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో ఆమెకి మనం ఇచ్చింది ఏంటి, సజెషనా వార్నింగా? ఆమెను ఎక్స్పోజ్ చేసామా, ఎక్స్పోజ్ అవుతావని చెప్పావా? నువ్వు ఫ్యూచర్లో ఎక్స్పోజ్ అవుతావు అని చెప్పా, జాగ్రత్తగా ఉండు అన్నాం మన మాటల ద్వారా. ఆవిడ తీసుకునే విధానంలో తేడా, బూతుల్లాగా వినపడి మనం ఆవిడకి ఒక విధానంలో ఇలా జరుగుద్ది, నువ్వు కూడా అదే విధానంలో వెళ్తావు, లాస్ట్ కి నీ పక్కన ఇంకా నేను నెక్స్ట్ ప్రెడిక్షన్ కూడా చెప్తున్నా, ఇప్పుడు నీ పక్కన క్రిమినల్స్ చేరుతా ఉంటారు స్లోగా, ఎవరిని ఎట్ట చేయాలి అని. ఇప్పుడు నీకు అడ్డం వచ్చిన వాడిని అందరినీ ఎట్ట తొలగించాలి అన్నప్పుడు స్లోగా క్రిమినల్స్ చేరి నీకు ఐడియాలు ఇస్తుంటారు అనమాట. ఎంతో కొంత డబ్బులు తీసుకుంటుంటారు, నాకు ఆడు తెలుసు ఈడు తెలుసు అని చెప్పేసి. అక్కడ పని చేపిస్తా, ఇక్కడ పని చేపిస్తా, లేదంటే ఫోన్ లొకేషన్లు తీపించడం, లేదంటే ఫోన్ ట్యాపిక్లు ఇచ్చేదాకా వెళ్ళటం కూడా జరుగుద్ది. ఇవన్నీ జరుగుతూ ఉంటే డబ్బును బట్టి. ఓకేనా. అది కూడా నెక్స్ట్ ప్రెడిక్షన్ నేను చెప్పేది. సో ఇట్లాంటి కేసులు జరిగినాయి, ఈ కేసులో కూడా జరుగుద్దని చెబుతుంది. నువ్వు ఇంకా ముందుకెళ్తే ఇంకా బదనాం అయిపోతావు, ఇంకా పెద్ద క్రిమినల్ లాగా అయిపోతావు, సొసైటీలో కూడా నుంచోటానికి కూడా స్థానం లేకుండా వెళ్ళిపోతావు. ముందుకెళ్తే ఇంకా ముందుకెళ్ళొచ్చు, ఎప్పుడు నీకు న్యాయంగా ఏదైనా ఇష్యూ ఉంటే వెళ్ళొచ్చు, ముందుకు ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, అందరం సపోర్ట్ చేస్తాం. అన్యాయంగా వెళ్దాం అనుకుంటే నువ్వే అన్యాయం అయిపోతావు, అవతలోడి మీద బురద చల్లుదాం అనుకుంటే నువ్వు ఊవిలో కూరుకుపోతావు అనేది మనం చాలా క్లియర్ గా చెప్తున్నాం. నీ మోటివ్ కరెక్ట్ గా లేదు, అది క్లియర్ గా ఎవిడెంట్ అని చెప్తున్నాం. నీ యొక్క లైవ్ కాల్లోనే, నేను మొన్న నువ్వు ఇన్స్టాగ్రామ్ ఇచ్చిన లైవ్ కాల్లోనే నీకు వచ్చిన చాట్లో నీకు వచ్చిన మెసేజ్లు నువ్వు చదువుకోలేకే అది తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా నాకు అర్థం కాల. నేను ఆవిడ ప్లేస్లో ఉండి నాకు అర్థం కాదు ఎక్కడ పెట్టుకోవాలి. అట్లాంటి క్వశ్చన్లు అడిగారు, అట్లాంటి ఆన్సర్లు ఆవిడ ఆన్సర్ కూడా చేయలేకపోయింది చాలా వాటికి. ఆవిడ నోటితో ఆవిడే ఒప్పుకుంది, నేను డ్రింక్ చేస్తాను, ఇంకోటి చేస్తాను. డ్రింక్ చేయటం, లేదంటే క్యాసినోలకి వెళ్ళటం, లీగల్గా ఉన్న చోటలకి, అవన్నీ క్రైమ్ ఏం కాదు. జస్ట్ ఈ బిహేవియరల్ ఇష్యూస్, నీకు ఆయనతో ఇట్లాంటి బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నప్పుడు నీలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం మీకు కావాల్సింది కౌన్సిలింగ్, రోడ్డు మీద పట్టం కాదు. వెళ్ళి కౌన్సిలింగ్ చేసుకోండి, లేదంటే పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకోండి అని చెబుతున్నాం డే 1 నుంచి. ఈ దరిద్రం టీవీలోకి మీరు రాకండి అని చెప్తున్నాం అని, అదే కదా మనం చెప్పింది, అదే బూత్లాగా ఉంది వాళ్ళకి. కానీ ఇంకొక విషయం ఏంటంటే, మరి ఈ కేసు చాలా వరకు వెళ్తా ఉంది, అన్ని ఛానళ్లలో లైవ్లు డిబేట్లు తెగ జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ గౌతమి చౌదరి విషయానికి వస్తే, మరి మూర్తి చాలా సీనియర్ జర్నలిస్ట్ మూర్తి గారు, మరి ఆయన టాపిక్ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే ఆయనకి ఇప్పటి వరకు ఎలాంటి చెడు పేరు లేదు. డే వన్ రోజే మహేష్ గారు వాళ్ళ ఫాదర్ వచ్చి ఉంటే ఆ రోజే క్లోజ్ అయిపోయేది. 42 నెలల కిందటే అయిపోయేది. చాలా క్లియర్ గా మహేష్ గారు గాని వాళ్ళ ఫాదర్ గాని ఆవిడలాగా మేము బజార్ ఎక్కడం ఇష్టం లేదు, రోడ్డు మీద మా కొంపల విషయాలు రోడ్డు మీద పెట్టి ప్రపంచం మొత్తం తెలియాల్సిన అవసరం లేదు, ఇది చాలా చండాలంగా ఉంటది, నోటితో మాట్లాడుకుని పరిష్కరించుకునే విషయాల్ని మరీ దరిద్రంగా ఉందని చెప్పేసి వాళ్ళు రాలా. కానీ ఉండకొద్దిగా ఈవిడ గ్రావిటీ పెంచుకుంటా వెళ్ళిపోయింది. ప్రతిరోజు నోటుకొచ్చిన నరలని నేలకు ఇష్టం వచ్చినట్టు డెలిగేషన్ చేయటం. ఇప్పుడు నన్నే చూసారు ఎట తిట్టిందో. ఓకే, సో అట్లా ఇష్టం నన్ను. ఇప్పుడు పబ్లిక్ గానే ఆవిడ నన్ను తిట్టింది, ఇంట్లో ఇంకెన్ని తిట్టింది? పబ్లిక్ లో ఫిల్టర్, ఆవిడ కన్నా గంగా వాటర్ ఫిల్టర్ వేసుకొని అన్ని బూతులు తిట్టింది అంతమందిని. ఓకే, కామెంట్లు పెట్టే వాళ్ళని, లేదంటే ఆవిడని ప్రశ్నించిన వాళ్ళని ఆ ఫిల్టర్ పెట్టుకొని తిడితేనే ఆ బూతులు ఇన్లాజ్ వచ్చమ్మా. ఇంట్లో ఎన్ని బూతులు తిడుతుంటది వాళ్ళ మామగారిని కానీ వాళ్ళ అత్తగారిని కానీ. మీ మీద ఎప్పుడంటే ఉన్న విషయం మనకేమో ఇప్పుడు ఆగలేం కదా, ఉన్న విషయం నోటి దాకా వస్తుంది, ఆపుకోలేకపోతే చెప్తున్నాం మేము. ఎన్ని బూతులు తిట్టిందో ఆల్రెడీ వాళ్ళ మామగారు చెప్పారు. మహేష్ గారు కూర్చొని మొత్తం అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇదిగోండి అన్నారు. సమస్య ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ మనం ఈ వీడియో చేయడానికి ఫస్ట్ చేసిన వీడియో కన్క్లూజన్ ఏది, మేము అక్కడ ఏదో తప్పు చేసాం దాన్ని సరిదిద్దుకోవడానికి మనం ఏం చేయట్లేదు. ఆ స్టాండ్ మీద ఇంకా క్లియర్ గానే ఉన్నాం. నీది ఇంకా క్రిమినల్ నేచర్ కనపడుతుంది, అక్కడ కరెక్ట్ గా లేదు. కాకపోతే నువ్వు వెళ్ళే దారి ఇంకా ఏంటంటే ఇంకా ముళ్ళదారి ఉంది, చాలా డేంజర్ గా ఉంది. అది నువ్వు వెళ్ళేది ఆ ప్రొసీజర్ లో నిన్న వార్నింగ్లు ఇచ్చింది ఇన్స్టాగ్రామ్ లో. ఏమని పెట్టిందండి? మీ మాట విధానం నచ్చట్లేదు, డైరెక్ట్ గానే ఫేస్ టు ఫేస్ కూర్చోవడానికి సిద్ధం అవుతుందని తెలుస్తుంది, మరి మీరు రెడీగా ఉన్నారా? ఫేస్ టు ఫేస్ గా కూర్చోకపోతే అట్లా లైవ్ లో అన్నా కూర్చోబోతే మనకి ఏం ఇబ్బంది లేదు. కానీ ఇదే క్వశ్చన్ అడుగుతాం. ఇప్పుడు ఆవిడ మామూలుగా రిమోట్ లో ఉండి అడిగితేనే ఇట్లా ఆన్సర్ చేయలేకపోతుంది, ముందుకు వచ్చి అసలు ఆన్సర్ చేయలేదు కానీ చెప్తున్నా. ఇదే ఉంటదండి, మీరే అడగండి, 4 క్వశ్చన్లు అడగండి. నేను అడిగిన 100 క్వశ్చన్లు అడిగా, దానిలో 2 క్వశ్చన్లకు ఆన్సర్ తీసుకొని కూర్చోండి మీరు నెక్స్ట్ నేను చెప్పే వాటిలో. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం రెస్పాండ్ అవడానికి కారణం ఏంటంటే, చాలా క్లియర్ గా ఇన్స్టాగ్రామ్ వేదికగా కుటుంబ సభ్యులు, మీ యొక్క కుటుంబ సభ్యుల్ని మొత్తం బూడిదైపోయిన తర్వాత వాళ్ళ చితి కాలుతుంటేనో ఏమో అప్పుడు నేను ఏం చేయగలను అనేది
మీకు తెలుస్తుంది పాయింట్ అని నెంబర్ 1. చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు మమ్మల్ని ఇలా అన్నారు. ఇంకొకటి అది క్రైమ్ వాస్తవంగా. బీహార్ గ్యాంగులను దింపి మీ దగ్గరకు వచ్చి బీహార్ గ్యాంగులు వస్తారు, వచ్చినప్పుడు నాళ్ళు మీకు ఎప్పుడైతే కనపడతారో అప్పుడు నా పేరును తలుచుకోండి. ఏంటంటే దాని అర్థం? అదే అర్థం కాలేదు మరి ఎందుకు అంత క్రూయల్ గా ఆమె పెడుతూ రిపోర్టర్ గా చూడండి. మీరు అదే ఆలోచిస్తున్నారు, నేను అదే ఆలోచించట్లా. అవును నన్ను బెదిరించిందని నేను దాని గురించి పట్టించుకోవట్లా. నేను చూస్తుంటే ఆ క్రిమినల్ నేచర్ కనపడుతున్నా మీకు. అదే అంటున్నాం, ఎందుకు ఎంత పెద్ద క్రిమినల్ జాగ్రత్తగా మా మేకప్ లో కవర్ చేసుకున్న ఒక క్రూర మృగాన్ని చూస్తున్నారు కదా. అంటే ఇప్పుడు బీహార్ వాళ్ళతో కూడా తనకి ఏమన్నా ముఠాలతోటి సంబంధం ఉంది? ముఠాలు ఇల్లీగల్ బాంగ్లాదేశీల్ని రోహింగ్యాల్ని తీసుకొచ్చి ఆవిడకున్న ఈ యొక్క జిస్మిత్ మండి బ్రాంచ్ లో పెట్టుకున్నది అనేది చాలా క్లియర్ గా ఉంది. ఈవిడ చేసేది రెస్టారెంట్ బిజినెసే కాదు, ఇంకే సెటిల్మెంట్లకు బిజినెస్లు కూడా చేస్తుంది అనేది అర్థమవుతుంది ఆవిడ అనే మాటలు బట్టి. చెప్తున్నా కదా, ఆవిడ అంత పెద్ద ఫిల్టర్ పెట్టుకుని కూడా అంత ఘోరంగా మిమ్మల్ని చంపుతాను, కుటుంబ సభ్యుల్ని నేను ఇప్పుడు కాకపోయినా ఇంకా 2 సంవత్సరాల తర్వాత ప్లాన్ చేసి చంపుతాను అని చెప్పి ఈ రకంగా ఇంత పెద్ద క్రిమినల్ ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళు ఉంటారండి. ఇంకా ఎవరో మహేష్ గారు కానీ వాళ్ళు అదే ట్రై చేస్తుంది. మాకు వద్దు బాబోయ్ నువ్వు నీకు డైవర్స్ ఇచ్చేస్తానని మహేష్ ఎందుకు అంటున్నాడు? ఇంత క్రిమినల్ కాబట్టి అంటున్నాడు. వాళ్ళు ఇవన్నీ ప్రూవ్ చేయలేరండి. వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు ఈవేళలాగా రోజు ప్రీ ప్లాన్డ్ గా లేరాళ్ళు. ఉంటే గనక సంవత్సరం కదా 2 ఏళ్ల వీడియోలు ఆడియోలు తీసుకొచ్చి కూడా పెడతారు. అంటే గౌతమి చౌదరి నుంచి దూరం అవ్వడానికే మహేష్ చేస్తున్న ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా వార్తలు. ఎలిగేషన్ ఏంటండి క్లియర్ గా ఏమని చెబుతుంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క ఎవిడెన్స్లకు సంబంధించి మహేష్ ధర్మా మహేష్ గారు ఏమి ఇవ్వాల, వీళ్ళే పెట్టుకున్నారంట. ప్రతి ఒక్క ఎలిగేషన్ ని మీరు చూస్తే గౌతమి చౌదరి తన నోటితో తానే చెప్పి ఒప్పుకుంది, కన్ఫ్యూజ్ చేసింది, తీసేయండి. చాలా విషయాల్లో నేను తాగుతాను, తింటాను, ఇది చేస్తా, నలుగురితో తిరుగుతా, నీకెందుకు, అవన్నీ పక్కన పెట్టండి. ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లో అవన్నీ నడవు, అవన్నీ పక్కన పెట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ యొక్క వాళ్ళ ఇంట్లో ఆ సలాడ్ అనే ఒక వీడియో విషయం కానీ మూర్తి గారిది, అది కూడా ఇప్పుడు మూర్తి గారి టాపిక్ లేపడానికి కారణం ఏంటంటే ఆయన గురించి మాట్లాడటం ఫస్ట్ నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే డైరెక్ట్ గా మూర్తి గారు లైవ్ లోకి వచ్చి అర్ధరాత్రి 9:30కి ఆ యొక్క ఛానల్ని ఓపెన్ చేసి నేను ఆవిడ వెనకున్నాను, ముందున్నాను, మొత్తం నేనే దగ్గరుండి చూసుకుంటా, ఏదన్నా నాది బాధ్యత అన్నట్టుగా ఆయన చెప్పారు. అదే మూర్తి గారిని నేను ఏమడుగుతున్నానంటే ఇదే గౌతమి చౌదరి పబ్లిక్ గా వచ్చి లీగల్ వేస్లో ఇల్లమ్మా అని చెప్పినందుకు నన్ను మీ కుటుంబ సభ్యులను చంపుతాను, లేదంటే ఇంకొక టీవీ ఈ యొక్క ఛానల్ కానీ ఛానల్ సంబంధించిన జర్నలిస్టులను కానీ మేము మీ కుటుంబ సభ్యుల్ని ఈ రోజు కాకపోయినా రేపేం చంపుతా, చితిగాలేటప్పుడు దాని అర్థం అది సరిగ్గా చదువుకుంటే చితిగాలేటప్పుడు మేము ఆలోచించాలంట, చితిని చూస్తా ఏమని మమ్మల్ని చంపించింది గౌతమి చౌదరి అని చెప్పి రియలైజ్ అయ్యి ఆ తర్వాత ఆవిడ కాళ్ళు పట్టుకున్నా కూడా ఆమె వదిలిపెట్టదంట. నెంబర్ 1. నెంబర్ 2, బీహార్ గ్యాంగులు వచ్చి మా దగ్గరకు వచ్చినప్పుడు మేము కళ్ళు మూసుకొని ఈవిడ పేరును తలుచుకోవాలంట. ఎందుకు నేనే పంపించారు అని. సో ఇంత క్రిమినల్ కి మీరు సపోర్ట్ చేస్తున్నారు మూర్తి గారు, ఇంత క్రిమినల్ కి. బిఆర్ నాయుడు గారు మీ మీద చాలా చాలా ఒక వెయిట్ఫుల్ దాన్ని ఏమంటాం మనం బలమైన ప్రతిష్టాత్మకమైన చాలా ప్రెస్టీజియస్. సో బిఆర్ నాయుడు గారు చాలా ప్రెస్టీజియస్ న్యూస్ ఛానల్ని మీ మీద నమ్మకంతో పెట్టి వెళ్ళారు. ఆయన అక్కడ టీటీడీకి వెళ్ళారు. మీరు ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? క్రిమినల్కి. ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత 48 గంటల నుంచి పూర్తిగా కామ్ అయిపోయారు మీరు. కనీసం ఖండించను కూడా ఖండించలేదు, తప్పు అయింది, ఆ అమ్మాయి తప్పు చేసిందని. అంటే కాముగా ఉన్నారంటే మీరే ఈ యొక్క వార్నింగ్లు ఇప్పిస్తున్నారా బయటికి? మీరు డైరెక్ట్గా చెప్పలేక మీకున్న ఈ పొలిటికల్ బలంతో మీరు చంపుతామని వార్నింగ్లు ఇస్తున్నారనేది అడుగుతున్నాను. ఎందుకనంటే మీరే మీడియా ముఖంగా చెప్పారు ఆమెది నాది బాధ్యత అని చెప్పారు, ఆమె వెనకున్నది నేనే అని చెప్పారు. సో ఇట్లా చంపుతాను, బూడిద చేస్తాను కుటుంబ సభ్యుల్ని అంటున్న వాక్యాలన్నిటికీ మీకు సంబంధం ఉందా అని మాత్రం మూర్తి గారిని నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను. ఎందుకంటే మీరు అడుగుతున్నారు, మేము విన్నాము, మీరు మాట్లాడాలని ఇంతసేపు మేము గమ్మున అయిపోయాం సార్. ఎందుకంటే మీ ఒపీనియన్ ఏం చెప్పబోతున్నారు అనేది. ఇక్కడ మరి మూర్తి గారు చాలా అంటే చాలా సీనియర్ జర్నలిస్ట్. ఇప్పటి వరకు ఆయన మీద ఎలాంటివి కూడా ఎలిగేషన్స్ రాలేదు. ఒక ఆడపిల్ల ఆపదలో ఉంది అని చెప్పేసి తనకు సపోర్ట్ గా నిలవచ్చు కదా, తప్పేముంది? ఏం ఆడపిల్ల అండి? దేశంలో ఎన్ని డైవర్స్ కేసులు అవుతున్నాయి తెలుసా?
వేల సంఖ్యలో కోర్టుల దగ్గర కూర్చుంటున్నారండి. అందరిని అంతే తీసుకెళ్లి కూర్చోబెడుతుండా మూర్తి గారు? ఎన్ని వేల కేసులు ఉన్నాయి? ఎల్లో ఒకసారి కోర్టు దగ్గరికి వెళ్ళి చూడండి. ఇట్లా డైవర్స్ కేసులు, లేదంటే ఇట్లా సివిల్ సూట్లు, మాకు ఇట్లా ఆస్తుల పంపకాల విషయంలో ఇష్యూలు వచ్చి గొడవలు పడి ఎన్ని కేసులు ఉన్నాయి? అందరినీ రాత్రి 10ంటికి పిలిచి అక్కడ మీడియా డైరెక్ట్ గా ఎమ్మటే ఛానల్ ఓపెన్ చేసేసి అర్జెంట్ ఇట్లా వచ్చేసి ఇట్లా చేస్తున్నాడు ఆయన. ఇదే అనాలిసిస్ చేసి చెప్తున్నాడా? నేను వెనకున్నాను అని వీళ్ళందరికీ వెనకున్నారు అయినా ఈ ఒక్క కేసు మీద ఈయన పర్టికులర్ ఇంట్రెస్ట్ ఏంటి నాకు అర్థం కాక అడుగుతా. బెదిరిస్తున్నాడండి ఆయన, అరుస్తున్నాడు. ఏమండి ఆయన అంబర్పేట శంకర్ గారు ఫోన్ చేస్తే అంబర్పేట శంకర్ గారు ఇప్పుడు ఆయన పాస్ట్ గురించి నాకు తెలియదు, ఆయన గురించి నాకు తెలిసింది ఏంటో చెప్తాను. ఆయన అసలు ఎవరో కూడా నాకు తెలియదు, నాకు తెలిసినంత వరకు చెప్తాను అంబర్పేట శంకర్ గారి గురించి. ఈ యొక్క దానాలు, ఫుడ్, పేదవాళ్ళకి ఫుడ్, అన్నదానాలు, లేదంటే చిన్న చిన్న బాధలు ఉన్న వాళ్ళు వెళ్తుంటారు కదా, అంత పవర్ లేని వాళ్ళు దగ్గర పోతే అరే నీకు ఈ సర్టిఫికేట్ పోయి తెచ్చుకోరా అని చెప్పి కాస్త హెల్ప్ చేయటం, చాలా హెల్ప్ఫుల్ మైండ్. ఒక రాబిన్ హుడ్ లాగా ఉంటాడు ఆయన. ఆయనకి ఈ సబ్జెక్టే తెలియదు. ఫోన్ చేసి ఏం శంకర్ అని చెప్పి అరుచుకుంటా ఆయన్ని ఇట్లా బయట మాట్లాడినప్పుడు చాలా సీరియస్ అయ్యాడు ఆయన. ఏం మాట్లాడుతున్నారు మూర్తి గారు అని. ఆయన మూర్తి గారు అని పిలుస్తుంటే ఈయన సింగులర్ లో మాట్లాడండి. ఏంటండి అది? అసలు మీరు సీనియర్ జర్నలిస్ట్ కాదనండి, మేము ఆయన ఫాలో అయిన వాళ్ళమే. అట్లా అని చెప్పి ప్రతిసారి నేను మంచోడిని 100% మంచోడి, నేను ఏం చేసిన మాట్లాడిన చెల్లిద్ది అని అంటే కుదరదు కదా. తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోవాలి, లేదా కామ్గా ఉండాలి. ఓకే, అక్కడ అరిసిపాడు దొబ్బాడు ఆయన్ని. ఆయనకి ఏం సంబంధం అండి? అంటే తన వర్షన్ లో కూడా తను చెప్తున్నారు కదా, ఏదో అన్యాయం జరిగింది కాబట్టి ఆయన అదే క్వశ్చన్ కదండి. ఇప్పుడు ఈమెకు అప్లై అయ్యే క్వశ్చన్ ఆయనకి అప్లై అవుతాయి. ఆయన ఏం చెప్పారండి, నేనే సజెషన్ ఇచ్చాను మీడియాకి వెళ్ళమని అంట. చూసారా, అంతా మీడియా మొత్తం ఏం చెప్తుంది, మీడియా ఛానల్స్ అన్ని ఏం చెప్తున్నాయి, మా ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు, నీకు ఫస్ట్ వెళ్ళి కేసు పెట్టుకు, బాగా పెద్ద ప్రాబ్లం ఉంటే రా, మేము ఉన్నాగా హెల్ప్ చేస్తామని అంటున్నారు మీడియా. మూర్తి గారు ఏం చెప్తున్నారు, నువ్వు వెళ్ళి మీడియాలో వెళ్ళి కూర్చో అన్నారు. మరి ఆ వీడియో ఏదో ఫస్ట్, ఈ అనాలిసిస్ ఏదో ఫస్ట్ ఆ ఛానల్లో చేయపోయారా? మేము వేరే ఛానల్ దగ్గరికి ఎందుకు పంపించటం? అంతే కదా. సో మీకు అక్కడ తప్పని తెలుసు. ఒకవేళ ఎవరికి చేయాలంటే వాళ్ళ ఛానల్లోనే ఫస్ట్ చేసుకోవచ్చు, చేయకుండా వేరే ఛానల్కి ఎందుకు వెళ్ళమన్నారు? చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఆ ఛానల్ మీద అరిశారు, నువ్వు డబ్బులు తీసుకున్నావా, ఇంకోటి తీసుకున్నావా, లేదంటే ఇంకోటి ఇంకా ఎలిగేషన్లో. ఇవన్నీ అవసరం లేదండి. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది ఆల్రెడీ లైన్స్ క్రాస్ అయిపోయిన ఇష్యూ. నేను డే 1 రోజు దీని గురించి అనాలిసిస్ చేసి చెప్పా. ఈ యొక్క కేసులో అందరిని లాగుతారు, ఎవరు మాట్లాడితే వాళ్ళని లాగుతారు, సంబంధం ఉన్న వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు అందరూ వస్తారు మధ్యలోకి. అనవసరమైన దరిద్రం అండి. అందుకే టీవీలో ఇది పెట్టడం మూలాన ప్రజలకి మన మీద ఉన్న నమ్మకం కోల్పోద్ది. ఇప్పుడు మూర్తి గారి మీద ఒక నిమిషం మూర్తి గారి మీద ఉన్న నమ్మకం కోల్పోతారు కొంతమంది. ఇప్పుడు ఆయన నమ్మిన వాళ్ళు రేపు నుంచి ఇదే మాటలతో కామెంట్లు పెడతారు. నేను చూసా, ఆయన ఏదో ఒక విషయం గురించి చెప్తా ఉంటే మూర్తి గారికి ఏదో అది కాదండి. ఒక నిమిషం చెప్పనండి. సో ఇట్లా కామెడీ చేస్తూ ఉంటారు. సో మనం బద్నాం అవటమే. ప్రతి ఒక్కరికి ఏదో మచ్చ ఉంటది, ఏదో ఇష్యూస్ ఉంటాయి. అందరి జీవితాలను తీసుకొచ్చి టీవీలో పెట్టుకోవద్దండి, దరిద్రంగా ఉంటది. ఏదైనా పెద్దది కేసు దానికి సంబంధించి ఏదైనా ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అవి వేరుంటాయి. ఏముందండి దీంట్లో అని చెప్పి అడుగుతున్నావు. అదే కదా అడిగింది, డే 1 రోజు అడిగి ఇంకా క్రిమినల్ లా మారుతున్నావు. ఇంకా నువ్వు కంటిన్యూ చేస్తే ఇంకా ఎవరో కొనలు అవుతారు. ఒక విషయం దగ్గర మీరు ఆన్సర్ కావాలి సార్ మీ నుంచి. ఎందుకంటే ఇప్పుడు గౌతమి చౌదరికి అన్యాయం జరిగింది అని చెప్పేసి లైవ్ గా తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదా మూర్తి గారు. మీరు చాలా సీనియర్లు సార్, మిమ్మల్ని ఏదో మేము క్వశ్చన్ చేసేంత స్థాయి కాకపోవచ్చు కానీ ప్రజలకు వచ్చిన డౌట్ సార్ నుంచి క్లారిటీ తీసుకోవాలని అనుకుంటున్నాము. అదే విధంగా మరి అన్యాయం చేసిన వ్యక్తి మహేష్ ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టలేకపోయారు? అదే సమాధానం చెప్పలేరు కదా. కారణం ఏమిటి? ఆయన అడిగిన క్వశ్చన్ కి ప్రపంచంలో ఎవడో సమాధానం చెప్పలేడండి. మహేష్ గారు, నేను చెప్తున్నాను, ఒక్కటే క్వశ్చన్, ఒక్కటే మాటతో అట్లా లేచి వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక్కడ డైలాగ్ ఉంటది. అదే జరిగింది. మహేష్ గారు నాకు తెలిసి ఏం జరిగిందో తెలియదు కానీ సింపుల్ గా ఎజంప్షన్ ఏంటంటే, ఏ న్యాయం చెప్పి నాగిరెడ్డి అంటే నీకు 4గురితో సంబంధం ఉంది అన్నాడంటే ఆవిడ వెనకటికి. ఓకే, మహేష్ గారు వీళ్ళకి ఇప్పుడు న్యాయం చేయాలి కానీ నువ్వు నీకు ఆడితో సంబంధం, వీడితో సంబంధం, ఇక్కడ ఊరుకుంటా అవసరం ఏముందండి? న్యాయం చేయగలిగితే చేయాలి, కామ్గా ఉండాలి. ఓకే, దాని ప్రజలకి ఏం సంబంధం ఉంది? ఇట్లా అని వీళ్ళని బజార్కి ఇడిచారు. ఎవరిని? మహేష్ గారిని కానీ, మహేష్ గారు వాళ్ళ ఫాదర్ని కానీ, ఫ్యామిలీని కానీ తీసుకొని వచ్చారు వాళ్ళు బయటికి. ఒక్కటే మాట మహేష్ గారు అడిగింది ఏంటంటే, నా ఇంట్లో ఆ ప్లేటు, నేను తినే ప్లేటు, ఇంకొక వ్యక్తి వచ్చి ఈ ప్లేటు రోజు ఈ ప్లేట్లోనే నేను తింటాను అనే మాటకు ఒక్కదానికి అర్థం చెప్పండి అని అన్నాడు. దానికి అర్థం ఎట చెప్పాలైతే నాకు అర్థం కావట్లా, ఎవడో చెప్పలేడు కూడా. ఓకేనా,
ఇంకా లైవ్ లో ఏం కూర్చోబెడతారు చెప్పండి. ఇదే చెప్తున్నా కదా, అరిసి మెంటలుగా అరిసి నేను పెద్ద గ్రేట్ అనుకుంటే కుదరదు. కొన్ని తప్పులు ఉన్నప్పుడు కామ్గా ఉండటం కూడా నేర్చుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ గా బెదిరిస్తుంది గౌతమి చౌదరి. నాకు మనుషులు ఉన్నారు, నాకు అండబలం ఉంది, కండబలం ఉంది, లేదంటే పొలిటికల్ సపోర్ట్ ఉంది. ఆ పొలిటికల్ సపోర్ట్ ఏంటో కూడా తెలియాలి బయట. లేదంటే యానిమల్స్ తో పోల్చారు, అవన్నీ పక్కన పెట్టండి, చంపుతాను అని క్లియర్ గా చెప్తుంది. లేదా జర్నలిస్టులను చంపుతానంటుంది, టీవీ ఛానల్ ఏదో తగలెడతానంటుంది. దాని గురించి ఏమైనా సమాధానం చెప్పగలిగితే చెప్పండి, ఆవిడతో సారీ అయినా చెప్పించండి అనేది నేను కోరుకుంటున్నాను. విజయ్ గారు, మీరు స్టార్టింగ్ నుంచి కూడా చేసే వీడియోలన్నీ కూడా ఈ సైబర్ క్రైమ్స్ గురించి కానీ మన సొసైటీలో జరుగుతున్నాయి. సో ఈ వీడియోస్ మనం డే 1 నుంచి కూడా ఎప్పుడు కూడా మనీ మైండెడ్ గా నేను ఎప్పుడు లేను. ప్రజలకు సంబంధించి అవేర్నెస్ వీడియోస్ ఎక్కువగా. దానిలో ఏముంటదండి, డబ్బులు ఎవడెత్తాడు నాకు, దీనిలో పడమాగానే దీనిలో మోసపోతారని చెప్తాడు, డబ్బులు ఎత్తాడా? ఒక 100 వీడియోల పైన ఉంటాయి నాయి. 100 వీడియోల పైన ఒక్కటి కూడా కమర్షియల్ గా సంబంధించి ఏది ఉండదండి. దేవుడి నుంచి ఏదో ఒక ఆఫర్లు వస్తుంటాయి, లేదంటే నాకు ఈ రోజుకి ఏదైనా ప్రమోషన్ చేయండి, లేదా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, చేస్తే కనుక మీకు ఏదో మనీ అదే లోపల ఇంటీరియర్కి ఇస్తాను. నాకు వద్దురా బాబు, నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏమన్నా ఉంటే కనుక ఈ స్కామ్లు బారిన పడద్దు, ఇలాంటి పెద్ద పెద్ద ట్రేడింగ్ ఫ్రాడ్లు ఉంటాయి, ఇలాంటి ఫ్రాడ్లు ఉంటాయి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అనే ఒక అవేర్నెస్ మాత్రం ఇస్తూ ఉంటాం ప్రతి వీడియోలో. మీ దగ్గర కూడా అదే, ఇప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ కూడా అదే కోవలో మనం ఇచ్చింది. ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ జరుగుతానే ప్రజలు అప్రమత్తంతో ఉండాలి, అనవసరంగా దేనికి రియాక్ట్ అవ్వద్దు, లేదంటే ఇలాంటి క్రిమినల్ ప్రొసీజర్స్ ఫాలో అవటం వలన కాపురాలు నిలబడవు, కూలిపోతాయి తప్పితే. సో అని చెప్పి అది కూడా జనం కోసమే దీని అనాలిసిస్. రేపొద్దున ఫ్యూచర్ లో వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీరు రియల్ బాధితులు ఎవరన్నా వచ్చినప్పుడు, ఇప్పుడు ఎవిడెన్స్ ఒకవేళ లేకపోయినా మీడియా హెల్ప్ చేస్తుందండి. మీడియా అనేది వాళ్ళకున్న బాధను చూపించింది. ఇలా రాంగ్ మోటివ్స్ పెట్టుకుని వచ్చి మీడియాని మిస్యూజ్ చేయొద్దు అనేది ఒకటే మన కాన్సెప్ట్ ఇక్కడ ఇష్యూ. అదే దాంతోనే మనం ఇది అనేది రన్ చేసాం ఈ వీడియోని. అదే ఇప్పుడు తప్పుగా కనిపిస్తుంది. ఓకే, దాన్ని కూడా తెలుసుకునే రోజులు వస్తాయి వాళ్ళకి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎందుకంటే మీరు అన్ని విషయాలు కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. అదే కోణంలో మళ్ళీ ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాం సార్. ఏంటంటే గౌతమి చౌదరి ఒక ఆడియో లీక్ చేశారు. ఆ ఆడియో కూడా గీతూ చౌదరి వాయిస్ తో ఉన్నటువంటిది మహేష్ తో అడుగుతూ ఉంది, మరి ఇంత లేట్ నైట్ ఇంటికి వెళ్తే మీ ఆవిడ ఏమన్నదా అనే ఒక విషయం పైన ఆడియో రిలీజ్. ఇవన్నీ ఆడియో ఎడిటింగ్, అది ఆడదా కాదా, ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ కి వెళ్ళబండి. ఇవన్నీ ఏదైనా కేసు పెట్టి దానిలో ఏదన్నా ఒక క్రైమ్ కి ఇన్వాల్వ్ అయిన ఎవిడెన్స్ అయితే దాన్ని వెరిఫై చేసి ఇస్తారు. ఇవన్నీ వేస్ట్. అసలు ఆడియో టేప్లు ఇని మోసపోయకండి. ఆల్రెడీ ఏఐలు చాలా ఉన్నాయి. జస్ట్ మన స్పీచ్ ని ఇస్తే కనుక ఎట్లయినా కన్వర్ట్ చేసుకోవచ్చు, అది పక్కన పెట్టేసేయండి. మెయిన్ గా మొన్న వీడియోని చూసినట్లయితే మనం 1 గంటకు ఆడద ఏం చేస్తుంది, 2 గంటలకు ఆడ చేస్తుంది అనే కొన్ని కలోనియల్ మైండ్ సెట్స్ ఉన్న ఎప్పుడో 200 సంవత్సరాల కింద మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు చాలా తప్పండి. అది ఆడది అర్ధరాత్రి తెల్లారుజామే 4 గంటలకైనా రోడ్డు మీద ఒంటరిగా నడిచిన రోజే స్వాతంత్రం అన్నారు. 2 గంటలు 3 గంటలు ఇంకో మొగోడుతూ ఉంటే ఏంటంటే తప్పు. ఇంకంతేనా? ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ మీరు చూసినట్లయితే పొద్దున పూట విపరీతమైన ఈ యొక్క కాలుష్యం, ఏది మన సౌండ్ పొల్యూషన్, సౌండ్, లారీల హారన్లు రకరకాలుగా ఉంటాయి. లైట్ పొల్యూషన్ ఉంటుంది. మూడోది వచ్చేసి కాన్సన్ట్రేట్ చేయలేరు, ఏదో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ టైం పెట్టుకుంటారనమాట ఈ యొక్క స్టోరీ రైటింగ్ కానివ్వండి, డిస్కషన్స్. ఎందుకంటే ఒక మూవీని తీసి మనకి పబ్లిష్ చేయాలి అంటే చాలా సెన్సిటివ్ గా ఆలోచించాలి, చాలా సెన్సిటివ్ గా బ్రెయిన్ పెట్టి చూడాలి. అవన్నీ పొద్దున పూట కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మిడ్ నైట్స్ కూర్చొని పొద్దునంతా పడుకొని నిద్రపోయి రాత్రిపూట కూర్చొని ఆ స్టోరీ డిస్కషన్లు ఎలా చేయాలి, ఏంటి, రేపు పొద్దున ఎలా తీయాలి సీన్ అని చెప్పి పిచ్చోళ్ళ వర్క్ చేస్తారండి. వాటిని తీసుకొచ్చి ఇదిగోండి పడుకున్నారు, ఇదిగోండి తీసుకున్నారు. ఏందండి అవి? అతను ఇండస్ట్రీలో ఉన్న అతనే కదా, మహేష్ గారు హీరో కదా ఆయన. సో అవన్నీ రాంగ్ అండి. అదే కదా చెప్తుంది, దాన్ని రాంగ్ వేలో చూపించకూడదు అంటున్నా. చాలా దరిద్రం అది. అట్లా ఫాల్స్ ఎలిగేషన్ చేసి అవతల వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఏమొచ్చిందండి మీకు? ఏమొచ్చింది మీకు? అంటే నాకు మహేష్ ఏ న్యాయం కూడా చేయలేదు ఇప్పటి వరకు, అసలు నాకు సపోర్ట్ చేయలేదు అని చేశాడు అనేది అది వాళ్ళిద్దరు చూసుకుంటారు, పక్కన పెట్టండి. చాలా క్లియర్ గా మహేష్ ఏం చెప్పారు ఆయన, నేను కూడా 15 లక్షల రూపాయలు రూమ్, అండర్ వాటర్ లో రూమ్ అంట, సముద్రం లోపల సంథింగ్ ఎక్కడో, అది ఒక రోజుకి 15 లక్షల రూపాయలు. ఈవిడ ఏముంటది, నేను డ్రమ్ లాగా ఉన్నాను అందుకే నన్ను పట్టించుకోండి. మిమ్మల్ని పట్టించుకోకపోతే 15 లక్షల రూపాయలు పెట్టి ఆ యొక్క రూమ్ను బుక్ చేస్తారండి ఎవరన్నా? ప్రపంచంలో ఎవడని చేస్తారు? అసలు నాకు తెలిసి ఇండియాలో ఎవరు చేయడట. 15 లక్షలు ఖర్చు పెడతారు ఒక్క రోజుకి. ఏది మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉండాలని చెప్పి. ఏమండి, దేవాలయం పైన మీ పేరు చెక్కిచ్చాడు. అక్కడ ఒక దేవాలయం కట్టి దేవాలయంలో మీ పేరు పెట్టాడు. ఇంకేం చేయాలండి?
మీకు మీకు సంబంధించి ఆ జిస్మిత్లో ఏదో ఒక ప్రాపర్టీకి సంబంధించి షేర్స్ రాశాడు. ఇంకేం చేయాలి? మీకు డబ్బు ఇచ్చాడు, హ్యాపీగా ఉన్నారు, మీరు మంచి ఫ్యామిలీని ఇచ్చాడు, పిల్లలు ఉన్నారు, హ్యాపీగా ఉండాల్సింది పోయి మీరేం చేశారు? ఆయన మీకు ఇవన్నీ ఇచ్చాడు, మీరు ఆయనకి ఏమి ఇచ్చారు? రోడ్డు మీద తీసుకొచ్చి నుంచోబెట్టారు. మీరు ఏమి ఇచ్చారు? ఏం ఎలిగేషన్? మీకు ఏం ప్రాబ్లం ఉందంటే చెప్పలేకపోతున్నారు. ఏమీ లేదు, జస్ట్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఇది తప్పు కదండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని కొట్టాడు, ఇదిగోండి ఇటు కొట్టాడు, చూడండి ఒంటి నిండా వాతలు పెట్టి ఇట్లా చాలా మంది, ఎంతమంది అండి తెలుసా, పిచ్చి కొట్టుడు కొడుతుంటే హస్బెండ్, లేదంటే భార్య వల్ల దెబ్బలు తిన్న హస్బెండ్, లేదంటే చావులు చనిపోయిన హస్బెండ్స్, లేదంటే రకరకాల ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇది ఓపెన్గా చెప్తున్నా కదండి. సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇది బిలో మధ్యతరగతి కుటుంబాలు, పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి చేస్తారండి? ఎవరు చేయలేరు, వాళ్ళు రాలేరు మన దాకా. సో ఈ ఇష్యూస్ ఇట్లా వచ్చినప్పుడు వీటిని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి క్రిమినల్ మోటివ్ని పెంచుకొని ఈ రకంగా సొసైటీని ఖరాబ్ చేసుకోవద్దని చెప్తున్నాం మనం. అది నేను చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా, ఎందుకంటే మీరే కాదు మేము కూడా అక్కడ బాధితులమే. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు చేసిన వీడియోకి మేము మరి ఒకటి గౌతమి చౌదరి గారు మీకు చెప్పాల్సింది ఒకటే అనుకుంటున్నాము. ఇప్పుడు తను రోడ్డు మీద పోయే ఒక వ్యక్తి ఏం కాదండి. మేము అడిగింది కూడా తను ఒక అనలిస్టు, అది గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి సమస్యలు రాకూడదు అని చెప్పారు. కానీ రెండు వైపులా కూడా మేము బ్యాలెన్స్ చేసి చూస్తూ ఉంటాము. అలాంటప్పుడు అంటే మీరు చేస్తున్న పొరపాట్లు కూడా మేము ఒక దానికి క్వశ్చన్ అడిగాము, చెప్పేంత బాధ్యత మీకుంది అనుకుంటున్నాము, అడిగేంత బాధ్యత మీడియాకు ఉంది. అలాంటప్పుడు మీ తప్పుల్ని బయట పెడుతున్నప్పుడు, అవి బయటకు వస్తున్నప్పుడు మీకు ఎందుకు అంత ఆవేశం వస్తుందో మాకు అర్థం కాలేదు. అంటే మీడియా వ్యక్తులు ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తేనేమో మీరు ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళని ఏమనరు. కాకపోతే మీరు కూడా ఒక్క విషయం లాజిక్ గుర్తుపెట్టుకోండి, ప్రజలు కూడా అడుగుతున్నారు, మరి గీతూ చౌదరి బయట ఉన్నప్పుడు గౌతమి చౌదరి ఏం చేశారు? కేసు వేయకుండా. రీతూ చౌదరి మరి లోపల బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత గౌతమి చౌదరి ఎందుకు బయటకు వచ్చారు? ఈ వీటి మీద మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఊరికేనే మీరు ఎలాంటి సమాధానం లేకుండా, ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇన్స్టాగ్రామ్లలో ఫ్యామిలీస్ని చంపుతాము, ఈ మీడియా మీద ఏ మీడియా అయితే ఇంటర్వ్యూ చేసిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకు కూడా మేము టార్గెట్ పెడతాం అనే విధంగా మీరు ఒక క్రైమ్ లెవెల్లో మీరు వార్నింగ్లు ఇస్తున్నారండి. మరి గౌతమి చౌదరి గారు, ఇది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించాలి. కానీ ఒకవేళ మరి మీడియాకు కూడా హక్కు ఉంటుందండి. మీ దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేనప్పుడు మీడియా కూడా తిరిగి కేసీసీ హక్కు కూడా ఉంటుంది. మరి అది కూడా చూసుకోవాలి. మీరు మీడియా మీద దాడి చేస్తామంటే కరెక్ట్ కాదు. మీరు ఎలాగైతే మీడియా ముందుకు వచ్చారో, అన్ని ఛానల్స్ ముందుకు వచ్చి మీకు జరిగిన ఆ బాధని, మీకు జరిగిన అన్యాయాన్ని ఎలాగైతే బయట పెట్టారో, అలాగే ఈ రోజు కూడా మీ మీద ఎవరు మాట్లాడేది తప్పుడు అని అంటున్నారో ఆ తప్పుని నిరూపించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. అంతేకాని మీరేదో బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ మమ్మల్ని ఇలా చంపేస్తాము చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మేము అనుకుంటున్నాము. ఈ రోజు విజయ్ గారు కూడా చెప్పారు కదా, మళ్ళీ హిట్ టీవీలో కూర్చోబెట్టడానికి కారణం కూడా అదే. తన ఉద్దేశం ఏంటో క్లియర్ గా చెప్పారు. మీ ని మీరు ఖరాబ్ చేసుకోవద్దు, మీ కెరియర్ ని మీరు ఖరాబ్ చేసుకోవద్దు, మీరు వెల్వేషన్ అయిపోయి మీ క్యారెక్టర్ ని మీరు డౌన్ చేసుకోవద్దు అనే విధంగా మాట్లాడాను నేను. అది మీకు తప్పనిపించి ఎలా పడితే అలా వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజు మీరు స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి విజయ్ గారు కూడా కోరుతున్నారు. కానీ మీడియా అన్ని ఛానళ్ళు ఒకటే, కొన్ని ఛానళ్ళు కాదు. అన్ని ఛానళ్ళు ఒకటే అయినప్పుడు అన్ని ఛానళ్ళ పట్ల కూడా మీరు గౌరవప్రదంగానే ఉండాలి. అంత ఈజీగా మీరు బెదిరించడానికి కూడా, ఇక్కడ బెదిరిపోవడానికి ఎవరు రెడీగా లేరు. అది గుర్తుపెట్టుకోవాలి. గౌతమి చౌదరి గారు, మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉందో మాకైతే తెలియదు, కానీ మేము ప్రజల పట్ల కానీ, బాధితుల పట్ల కానీ, అలాగే నిందితుల పట్ల కూడా సమానంగానే ఉంటాము. అది గుర్తు పెట్టుకోవాలని ఆశిస్తున్నాము. మరి గౌతమి చౌదరి గారి విషయంలో ఏం జరగబోతుంది? మరి అలా హస్బెండ్ కావచ్చు, ఇటు వాళ్ళ మామయ్య కావచ్చు, వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ బయటికి రావడం జరిగింది, పెద్ద పెద్ద ఛానళ్లలో కూర్చొని చెప్పడం జరిగింది. దానికి ఫస్ట్ సమాధానం చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్న ఎలిగేషన్స్కి సమాధానం చెప్పండి, ఆ తర్వాత మా దాకా రండి. ఓకే? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.